ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి, అయితే బయలుదేరి జిల్లాల నుంచి వచ్చి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని అధికారులు స్పందించేటట్టుగా ధర్నా చేసి అధికారే మన దగ్గరికి వచ్చి మన రిప్రజెంటేషన్ తీసుకొని ఇవన్నీ పరిష్కరించాల్సినవి, మీకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినవే ఈ రిప్రజెంటేషన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడతాం, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. మనం చూద్దాం, ఒక వారం 10 రోజుల పాటు సిఎస్సి హెల్త్ టెస్ట్ ని రద్దు చేస్తారా లేదా, అట్లాగే ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి అనుమతిని రద్దు చేస్తారా లేదా, కొత్త సంక్షేమ పథకాలు పెడతారా లేదా, కొత్త ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు నిధులు పెంచుతారా లేదా, ఒక వారం 10 రోజుల పాటు చూద్దాం. చూసి ప్రభుత్వం మన సమస్యలు పరిష్కారం తీసుకోవడానికి చర్యలు తీసుకోకపోతే మరో పోరాటానికి మనమంతా సిద్ధం కావాలి. ఐక్యంగా పోరాటానికి, మన పోరాటానికి కూడా కార్మిక వర్గం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ ధర్నాకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.